నేను నిన్నటి వరకు ప్రభాస్ ఫ్యాన్, ఈ బుద్ధి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్. నేను యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాను. ఈ సినిమా రంగం లాస్ట్ 40 minutes హైలైట్స్, బ్లాక్ బాస్టర్, కాల ఎగరేసుకుని బయటకు వచ్చిన రక్తపాతం చూసాము. రక్తపాతం దానికి భార్య హిట్ ఎన్టీఆర్. నేను నిన్నటి వరకు ప్రభాస్ ఫ్యాన్, ఈ బుద్ధి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్. ఓకే అన్న ఆడ చూస్తుంటే కాల ఎగరేసుకుని బయట వచ్చినాము. ప్రభాస్ అన్న ఫ్యాన్సేనా కాదని లేదు, తప్పులు పట్టలేదు. కానీ ఈ సినిమా చూడంగా మనం ఎన్టీఆర్ అభిమానంలో అందరూ ఒకటేనా, అందరూ ఒకటే. అస్సలు పోయినప్పటి నుంచి ఫుల్ వైలెన్స్ నా, అస్సలు బీచ్ బంప్స్ ఎనలేమో సూపర్ నా, 100 సార్లు వచ్చింది సినిమా. నేను యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాను. ఈ సినిమా రంగం లాస్ట్ 40 minutes హైలైట్స్, బ్లాక్ బాస్టర్, కాల ఎగరేసుకుని బయటకు వచ్చిన రక్తపాతం చూసాము. రక్తపాతం దానికి భార్య హిట్ ఎన్టీఆర్. నేను నిన్నటి వరకు ప్రభాస్ ఫ్యాన్, ఈ బుద్ధి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్. ఓకే అన్న ఆడ చూస్తుంటే కాల ఎగరేసుకుని బయట వచ్చినాము. ప్రభాస్ అన్న ఫ్యాన్సేనా కాదని లేదు, తప్పులు పట్టలేదు. కానీ ఈ సినిమా చూడంగా మనం ఎన్టీఆర్ అభిమానంలో అందరూ ఒకటేనా, అందరూ ఒకటే. అస్సలు పోయినప్పటి నుంచి ఫుల్ వైలెన్స్ నా, అస్సలు బీచ్ బంప్స్ ఎనలేమో సూపర్ నా, 100 సార్లు వచ్చింది సినిమా. అనిరుద్ధ్ అయితే తెలుసు కదా అజ్ఞాతవాసిలో ఎలా చేశాడో, 100 రెట్లు చెప్తున్నాను చూడండి, 100 రెట్లు దించిపడి దొబ్బాడు అంతే. బీజిఎం మొత్తం బ్రో, పాటలనే కాదు బీజిఎం అయితే అట్లా సెంటిమెంటల్ కానివ్వండి, అట్లా ఫైట్లో కానివ్వండి, అట్లా పాటల్లో కానివ్వండి ఇచ్చిపడి దొబ్బాడు అంతే. హైలైట్స్ అయితే మాత్రం ట్విస్ట్ బ్రో, క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం నేను చెప్పకూడదు, ఆ ట్విస్ట్ చెప్పకూడదు, ఆ ట్విస్ట్ చెప్పకూడదు, ఆ ట్విస్ట్ చూడాల. ఆ ట్విస్ట్ కోసమే మాత్రం మీరు టికెట్లు తీసుకొని రావాల్సిందే. పండగ సీజన్ మాత్రం దేవరా ఫీవర్ బ్రో. అదే ఎన్టీఆర్ డైరెక్టర్, మ్యూజిక్ బ్రో, ఇదే పాజిటివ్. ఇవి 3 ఉన్నాయి. ఖచ్చితంగా మీరు దేనికి డిసప్పాయింట్ కాదు బ్రో. ఖచ్చితంగా పెట్టిన రూపాయి ప్రతి దానికి న్యాయం జరుగుతుంది. వచ్చేసేయండి. అది బ్రో మా సినిమా తీస్తాడు అనుకున్నాను, కానీ మరి ఇంత మా సినిమా తీస్తాడు అనుకోలేదు బ్రో. ఫుల్ వైలెన్స్ అంటే ఏం లేదు బ్రో, సినిమాకి తగ్గట్టు పెట్టారు. సూపర్ సినిమా. కత్తులు బాగున్నారు బ్రో. అమ్మ అరాచకం అంటారే, ఆయుధ పూజ. ఇంట్లో మీరు ఎర్రగడ్డలు కోసే కత్తికి కూడా ఆయుధ పూజ చేసుకోవచ్చు ఈ సినిమా చూస్తే. అంతే దేవుళ్ళు అంటే వాళ్ళ ఆయుధాలే వాళ్ళ దేవుళ్ళు దేవతలు అంతే. కల్చర్. కొరటాల శివ మాత్రం వెరీ కంబ్యాక్ బ్రో. ఇట్స్ హ్యూజ్ బ్లాక్ బస్టర్, యునానిమస్. ఫ్యామిలీ ఆడియన్స్ కావాల్సిన మూవీ. మంచిగా దసరా సందర్భంగా మంచిగా కత్తుల్ని ఎట్లా వాడాలా, ఏ ఉపయోగానికి వాడాలా, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి మార్పుకి మంచిగా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలాగా ఎక్కడ కానీ మీద కథ వీక్ అనే ఎక్కడ లేదు. నీట్గా మంచి డైరెక్షన్. ఫస్ట్ పార్ట్కి ఎంత ఇయ్యాలో అంత ఇచ్చాడు. సెకండ్ కథ అయితే సూపర్, డైరెక్షన్ సూపర్. ఎక్కడ ఏది కాంప్రమైజ్ కాకుండా నీట్గా క్లాస్గా అందరి ఆడియన్స్ క్లాసు మాస్ ఎవరు లేకుండా మొత్తం అందరూ చూసేలాగా మంచి అద్భుతంగా మూవీని తీసినాడు. ఇది కన్ఫామ్ ప్రతి ఒక్కరూ చూడొచ్చు, రిపీటెడ్గా చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మంచి దసరాకి ఆయుధ పూజ చేసినట్లు నీట్గా దింపాడు మనుషులకి అందరికీ.